హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి చైతన్య. వెల్కమ్ టు సాయి టెక్ గురు తెలుగు. సో, ఈ వీడియోలో నేను సామ్‌సంగ్ గెలాక్సీ M51 ఫోన్ ఒక స్పెసిఫికేషన్స్, ఇనిషియల్ ఇంప్రెషన్స్ నేనిప్పుడు ఈ వీడియోలో మీకు చెప్తాను. సో, ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే, ఈ ఫోన్ మనకి 7000 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీతో లాంచ్ కాబోతుంది. సో, సామ్‌సంగ్ అనే ఫోన్స్ మనకి చూసాం గతంలో సామ్‌సంగ్ గెలాక్సీ M30 గానీ, M31s గానీ అవన్నీ మనకి 6000 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీతో ఉన్నాయి. కానీ ఇప్పుడు లాంచ్ అయ్యే మొబైల్ ఫోన్ మాత్రం సామ్‌సంగ్ గెలాక్సీ M51 అనేది 7000 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ ఉంది. సో, ఈ డీటెయిల్స్ అన్ని స్పెసిఫికేషన్స్ జర్మనీ వెబ్‌సైట్‌లో, సామ్‌సంగ్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. సో, అక్కడ వెబ్‌సైట్ నుంచెల్లి ఈ డీటెయిల్స్ అన్ని నేను తీసుకున్నాను. సో, ఇక్కడ ఆ డీటెయిల్స్‌లో మనకు తెలియాల్సింది ఏందంటే, ఈ ఫోన్ డిస్‌ప్లే వచ్చేసి 6.7 ఇంచెస్ స్క్రీన్ సైజ్ ఉంటుంది. సో, అంతకుముందు మనం కంపేర్ చేస్తే సామ్‌సంగ్ గెలాక్సీ M31స్‌కి దాంట్లో మనకి 6.5 ఇంచెస్ ఉంటుంది. సో, కొంచెం స్క్రీన్ పెద్దదే అని మనం ఇక్కడ చూడగలుగుతాం. సో, మన డిస్‌ప్లే సైజ్ పెరిగింది. దాంతో పాటు బ్యాటరీ కెపాసిటీ కూడా పెరిగింది. 7000 ఎంఏహెచ్. సో, 7000 ఎంఏహెచ్ అనేది చాలా ఎక్కువ కెపాసిటీ ఫ్రెండ్స్. సో, ఈ 7000 ఎంఏహెచ్‌కి మనకి ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంది. సో, నేను ఇంగ్లీష్‌లో కూడా చాలా వీడియోస్ అప్‌లోడ్ చేస్తాను. సాయి టెక్ గురు అనేది. అది నా ఇంగ్లీష్ ఛానల్. సో, నా ఇంగ్లీష్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే నా ఇంగ్లీష్ ఛానల్ కూడా క్లిక్ చేయండి. నేను దాంట్లో చాలా వీడియోస్ అప్‌లోడ్ చేస్తాను రెగ్యులర్‌గా. కానీ రీసెంట్‌గా తెలుగులో కూడా చాలామంది వ్యూవర్స్ నన్ను రిక్వెస్ట్ చేశారు. తెలుగులో కూడా తీయండి బ్రో అని చెప్పి. సో, అందుకే తీయడం స్టార్ట్ చేశాను. సో, ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ డీటెయిల్స్ వచ్చేసి మనకి డిస్‌ప్లే గురించి ఉంది. సూపర్ అమోలెడ్ ప్యానెల్. సో, సూపర్ అమోలెడ్ ప్యానెల్ అనేది చాలా క్లారిటీ ఉంటుంది డిస్‌ప్లేలో మనకి. సో, ఇక్కడ నేను ఒక చిన్న చార్ట్ అనేది ప్రిపేర్ చేశాను. సో, 7000 ఎంఏహెచ్ బ్యాటరీ అంటే మనకు ఫోన్ చాలా వెయిట్ అని మనం అనుకుంటాం, కానీ అంతగా ఉండకపోవచ్చు. ఎందుకంటే సామ్‌సంగ్ అనేది ఫస్ట్ ఫోన్ అది మనకి 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ వచ్చింది. 6000 ఎంఏహెచ్ కూడా వాళ్ళే లాంచ్ చేశారు. సో, ఇప్పుడు 7000 ఎంఏహెచ్ కూడా వాళ్ళే ఫస్ట్ లాంచ్ చేయబోతున్నారు. సో, ఇక్కడ ఫోన్ వెయిట్ కూడా సైడ్‌కి నేను క్లియర్‌గా రాసాను. 5000 ఉన్నప్పుడు 174 గ్రామ్స్ ఉంది. 6000 ఎంఏహెచ్ ఉన్నప్పుడు 191 గ్రామ్స్ ఉంది. సో, ఇప్పుడు 7000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటే మనకి ఫోన్ వెయిట్ కూడా దాదాపుగా ఒక 200 నుంచెల్లి 215 గ్రామ్స్ వరకు ఉండగలుగుతానని గెస్ చేయగలుగుతున్నాను. సో, 215 గ్రామ్స్ అంటే మనకి చాలా ఎక్కువ వెయిట్ అనిపియకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న ఈ ఫోన్ కూడా దాదాపు 220 గ్రామ్స్ ఉంటుంది. కానీ 220 గ్రామ్స్ అయినా గానీ ఫోన్ బ్యాటరీ కూడా చాలా తక్కువ. కానీ మనకి 7000 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీతో మీరు ఒక మినిమమ్ ఒక 2-3 డేస్ మీరు ఖచ్చితంగా వాడగలుగుతారు సామ్‌సంగ్ గెలాక్సీ M51 అనేది. సో, ఇది ఇండియాలో కూడా లాంచ్ కాబోతుంది సామ్‌సంగ్ గెలాక్సీ M51. సో, ఒక్కసారి ఈ ఫోన్ లాంచ్ అయిన తర్వాత నేను చాలా వీడియోస్ అప్‌లోడ్ చేస్తాను ఈ సామ్‌సంగ్ గెలాక్సీ M51 గురించి కూడా. సో, ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ చూసారు కదా, ఇక్కడ కెమెరాస్ కూడా చాలా డీటెయిల్‌గా ఉన్నాయి. సో, సేమ్ డిజైన్ ఉంది. దాంట్లో ఏం చేంజ్ ఏం లేదు. కానీ ఫింగర్ ప్రింట్ స్కానర్ మాత్రం మనకిప్పుడు సైడ్‌లో ఉంటుంది. సో, అంతకుముందు మన సామ్‌సంగ్ మొబైల్స్‌లో బ్యాక్ సైడ్ ఉండే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇప్పుడు దాన్ని సైడ్‌కి మూవ్ చేశారు. సో, ఈ ఫోన్ ఎగ్జాక్ట్‌గా మనకి పోకో M2 ప్రో లాగా లుక్ ఉంటుంది. ఇప్పుడు నా చేతిలో పోకో M2 ప్రో ఉంది. సో, దీనికి మాదిరిగానే సేమ్ అలాగే సామ్‌సంగ్ M51 కూడా ఇలాగే లాంచ్ కాబోతుంది. సో, ఇప్పుడు 6.7 ఇంచెస్‌తో మళ్ళీ సూపర్ అమోలెడ్ ప్యానెల్‌తో 7000 ఎంఏహెచ్ బ్యాటరీతో. సో, ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్. మీరు గనక ఆన్‌లైన్‌లో క్లాసెస్ గనక వినాలనుకుంటే మాత్రం ఈ 7000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటే మీకు ఈజీగా ఒక రోజంతా మీరు 4G ఇంటర్నెట్ ఆన్ చేసుకున్నా కూడా ఖచ్చితంగా మీరు బ్యాటరీ ఎక్కడా తగ్గదు అసలు. 50% కన్నా 40% అసలు తగ్గే ఛాన్సెస్ ఉండవు. సో, ఇదంతా నా గెస్ మాత్రమే. కానీ డెఫినిట్‌గా ఈ ఫోన్ ఒక మార్కెట్‌లో రిలీజ్ అవుతే నేను ఖచ్చితంగా కొంటాను. సో, ఒక్కసారి నా ఫోన్ నా చేతిలో వచ్చిన తర్వాత నేను చాలా రివ్యూస్ తీస్తూ ఉంటాను ఈ మొబైల్ ఫోన్ పైన. అంటే పబ్‌జీ ఆడుతుంటే గానీ, మనం మూవీస్ చూస్తున్నప్పుడు గానీ, ఎంత డ్రైన్ అవుతుందో అవన్నీ డీటెయిల్స్ నేను ఖచ్చితంగా గ్యాదర్ చేస్తాను. సో, మీరు కనుక నా వీడియో నచ్చినదైతే డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ కూడా మీ ఫ్రెండ్స్ అందరితో పాటు షేర్ చేయండి. సో, కుదిరితే లైక్ చేయండి. ఎందుకంటే నేను చాలా వీడియోస్ ఇలాగే అప్‌లోడ్ చేస్తూ ఉంటాను రెగ్యులర్‌గా. సో, మీకు ఏమన్నా ఫోన్స్ కావాలంటే, ఇంకా వీడియోస్ కావాలంటే నా ఇంగ్లీష్ ఛానల్ కూడా ఓపెన్ చేయండి. సో, అక్కడ మీరు ఇంగ్లీష్ ఛానల్‌లో వీడియోస్ చూస్తే దాన్ని తెలుగులో కావాలనుకుంటే నేను తెలుగులో కూడా డబ్ చేస్తాను. సో, తెలుగులో కూడా నేను అప్‌లోడ్ చేయడానికి రెడీగా ఉన్నాను. మీకు ఏమన్నా వీడియోస్ కావాలంటే డెఫినిట్‌గా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకి బాయ్.